నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి వదిన సడన్ సర్ప్రైజ్? అన్నయ్య ఏరి పిల్లలేరి? వాళ్ళు రాలేదు వదిన, పిల్లలకి ఎగ్జామ్స్ ఉంది, అన్నయ్యకి ఏమో ఆఫీస్ ఉంది, నా ఫ్రెండ్ పెళ్ళి ఉంది, కంపల్సరీ అటెండ్ అవ్వాలని వచ్చాను. ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కలిసి వెళ్తానని వచ్చాను. ఎట్లయితే మొత్తానికి వచ్చినా కదా, టీ పెట్టుకట్ట కూర్చో. లేదు వదిన, నువ్వు కూర్చో. నేను కేవలం నిన్ను కలవడానికి మాత్రమే వచ్చాను. నేను చూశాను కదా, నా కడుపు నిండిపోయింది, చాలు, నేను మళ్ళీ వస్తాను. ఏం మాట్లాడుతున్నావు వదిన? ఇప్పుడే వచ్చేసి అప్పుడే వెళ్తా అంటావు? లేదు వదిన, ఇంటి దగ్గర పిల్లలు ఏడుస్తూ నేను అన్నయ్యకి చెప్తా, ఫోన్ చేసి చెప్తా. నువ్వు మాత్రం వెళ్ళడానికి అస్సలకే వీల్లేదు. లేదు వదిన, నేను అన్నయ్యని మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాను, వెళ్ళొస్తాను వదిన. ఏంటి బావ ఫోన్ చేస్తా అంటే లిఫ్ట్ చేస్తలేవు? బండి మీద ఉన్నా, ఇంటికి వస్తాను కానీ లిఫ్ట్ నచ్చింది తెలుసా? అవునా? చెల్లి వచ్చిందా? అసలు ఎంత ఉండమన్నా ఉండాలి, నువ్వు వచ్చే వరకు నన్ను కనీసం అన్నయ్యనైనా కలిసిపోదు అంటే ఇన్లే. ఏం మాట్లాడతాను బావా? నాకు వదిన అంటే ఎంత ఇష్టం చెప్పు. అసలు ఎంత ఉండమని బతిల్లా అన్న తెలుసా? నువ్వు అసలు అట్లా మాట్లాడతావు అనుకోలేదు. ఏ ఆడపిల్లకైనా పుట్టింటి నుండి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదన్నయ్య, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు. అవి ఈరోజు నా మీద మీకెంతున్నాయో నేను నా కళ్ళారా చూశానన్నయ్య. ఈ జన్మకి ఇది చాలు, చాలా సంతోషంగా ఉంది.